ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఉండే హెల్దీ బ్రోకలీ రైస్ చేసుకుందామండి. మా ఇంట్లో నైట్ రైస్ మిగిలింది. ఆ రైస్తోనే ఇప్పుడు నేను చేస్తున్నా. లేదు అంటే మీకు కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా సేమ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో నైట్ రైస్ మిగిలితే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, కొద్దిగా ఆయిల్ వేసాను ఎందుకంటే బటర్ మాడిపోకుండా ఉండడం కోసం. బ్రోకలీకి మంచి కాంబినేషన్ బటర్ అనమాట. సో ఈరోజు మనం బటర్తోనే చేస్తున్నాం రైస్ని. కాస్త బటర్ వేసిన తర్వాత వెల్లుల్లి వేసుకున్నాం. వెల్లుల్లి వేసి కాస్త వేగుతూ ఉన్నప్పుడే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా. వీటిని మంచిగా వేగనిద్దాం. ఇందులో నేను కొద్దిగానే సాల్ట్ వేస్తున్నా, చాలా కొంచెం, ఎందుకంటే అరోమాటిక్ పౌడర్ వేసుకున్నాం, దాంతో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మాత్రం ఉప్పు సరిపోతుంది. అరోమాటిక్ పౌడర్లో చాలా ఉప్పు ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, పొయ్యి మీద నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఇందులో బ్రోకలీని జస్ట్ ఒక్కసారి బ్లాంచ్ చేద్దాం. మరుగుతున్న నీళ్ళలో వేసేస్తే మంచిగా ఉడికిపోతాయి. అలాగే బ్రోకలీ కలర్ చాలా బాగుంటుంది. ఆ మంచి గ్రీన్ అలాగే లాక్ అవుతుంది అన్నమాట. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇదిగోండి, జస్ట్ ఒక ఉడికొస్తే సరిపోతుంది. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు డైరెక్ట్గా వేస్తే బ్రోకలీ అంత మంచి కలర్ రాదు. మళ్ళీ ఫ్రై చేయడానికి టైం కూడా అవసరం లేదండి, జస్ట్ ఒకసారి బ్లాంచ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక ఉడికి వచ్చిన తర్వాత ఇందులో వేసేయడమే. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రోకలీ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇందులోనే కొద్దిగా మిక్స్డ్ డ్రై హర్బ్స్. ఇవి ఎప్పుడైనా మనం పిజ్జా తెచ్చుకుంటాం కదండి, పిజ్జా తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న శాషెస్ ఇస్తారు కదా, అవి నేను ఎప్పుడు ఇలాగే దాచిపెట్టేస్తా. ఇలాంటి ఫ్రైడ్ రైస్లు ఏమైనా చేయడానికి చాలా బాగుంటుంది. వేసేసి ఒకసారి మిక్స్ చేసేద్దాం. కొంచెం కుక్ అవ్వాలి, ఆ వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకోవాలి. సోనా మసూర్ రైస్ అయినా సరే, లేదా బాస్మతి రైస్ అయినా సరే. నేనైతే నైట్ మిగిలిన రైస్ వేస్తున్నాను అండి. నైట్ మిగిలిన రైస్ని అస్సలు పడేయకండి, అందులో చాలా పోషక విలువలు ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి బాగుంటుంది కూడా. ఇప్పుడు అరోమాటిక్ పౌడర్ వేసాను, కొంచెం వెనిగర్, లైట్గా సోయా సాస్. ఇందులో మీరు క్యారెట్, క్యాబేజ్, మష్రూమ్, బేబీ కార్న్, స్వీట్ కార్న్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్స్ కోసం. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, కొంచెము లైట్గా మనం సోయా సాస్, వెనిగర్ వేస్తే ఆ ఫ్రైడ్ రైస్ ఫీల్ వస్తుందన్నమాట. అరోమాటిక్ పౌడర్ మనకి ఎక్కడైనా దొరుకుతుందండి, ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, అమెజాన్లో ఆర్డర్ చేయొచ్చు. దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మళ్ళీ రైస్ అంతా హీట్ అవ్వాలి. చివరగా కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తే కలర్ బ్రేకింగ్గా ఉంటుంది, కాస్త కారం కూడా తగిలినట్టు ఉంటుంది. ఒకసారి ఇలా రైస్ని ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకొక 2 minutes పెట్టేస్తే సరిపోతుంది. బ్రోకలీ రైస్ రెడీ అవుతుంది. ఇదిగోండి, మళ్ళీ రైస్ బాగా వేడెక్కాలి, పొగలొస్తే హ్యాపీగా ఇప్పుడే వండుకొని తిన్నట్టుగా ఉంటుందన్నమాట. అందులోనూ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ వేడిగా రైస్ మనం తినలేమండి. కాస్త చల్లగా ఉంటేనే మనకి హాయిగా అనిపిస్తుంది. పొద్దునే చద్దన్నం తిన్నదానికన్నా వేసవిలో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు. సో రోజు పెరిగేసుకుని అన్నం తినలేం కాబట్టి ఎప్పుడైనా కాస్త డిఫరెంట్గా తినాలి అనిపిస్తే బ్రోకలీ వేసుకొని ఇలా రైస్ని ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా టేస్ట్ కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. రైతాతో తిన్నా బాగుంటుంది, ఏదైనా గ్రేవీ కర్రీతో తిన్నా బాగుంటుంది, ప్లెయిన్ రైస్ ఇలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం చేసుకుందాం. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. టేక్ కేర్, బాయ్.